ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని దయ వల్ల అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. తల్లి, ఈ క్షణం నీ మనస్సులో ఉన్న బాధనంతా కూడా తొలగించి నీకు అందులేని ఆనందాన్ని ఇచ్చి నీ బంధాన్ని నీకు దగ్గర చేయబోతున్నాను అని చెప్పి బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. అదేంటో ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందాం. తల్లి, ప్రతి చిన్న విషయానికి కూడా ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? ఏది జరుగుతున్నా కూడా అంతా నీదే బాధ్యత బాబా అని చెప్పి ప్రతిరోజు కూడా నాతో చెప్పుకుంటూ ఉన్నావు కదా తల్లి. సూక్ష్మ రూపంలో నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటూనే ఉన్నాను తల్లి. నీ మనస్సులో బాధను తీసివేయాలని ఎంత ప్రయత్నిస్తున్నా కూడా నీ మనస్సులో నిండిపోయినటువంటి ఆ బాధ బరువు అంతా కూడా నేను తీసివేయలేకపోతున్నాను కదా తల్లి. ఎందుకు ఇంత బాధ, ఇంత వేదన అనుభవిస్తున్నావు? నాకంటూ ఎవ్వరూ లేరు, నేను ఒంటరిగా మిగిలిపోతున్నాను బాబా. నా అన్న వాళ్ళే కూడా నన్ను పరాయిదాన్లా చూస్తున్నారు బాబా అని చెప్పి మనస్సులో ప్రతి నిమిషము కూడా నువ్వు బాధపడుతూనే ఉన్నావు. నీ బాధను అనుక్షణం కూడా నేను చూస్తూనే ఉన్నాను తల్లి. నేను ఇంతలా వేడుకుంటున్నా నా బాబా కూడా నా బాధను, నా కష్టాలు తొలగించట్లేదు అనుకుంటున్నావు కదా. ఒక్క నిమిషం ఎప్పుడూ కూడా గుర్తుంచుకో తల్లి. చీకటి వెనకాల వెలుగు కూడా వస్తుంది. సూర్యుడు అస్తమించిన తర్వాతే చంద్రుడు ఎలా వస్తాడో అలాగే నీకు ఉండే ఈ బాధ అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు తల్లి. ప్రతి మనిషి జీవితంలో కూడా బాధలు అనేవి శాశ్వతంగా ఉండవు. సంతోషాలు అనేవి కూడా శాశ్వతంగా ఉండవు. మనస్సులో ఇంత బాధను భరిస్తూనే నా జీవితం ఇక ఇంతేనా అని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా. కానీ నువ్వు ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి. నువ్వు ఏదైతే బాధను అనుభవిస్తున్నావో ఆ బాధ అనేది సముద్రంలో వచ్చే అలలులాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది తల్లి. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. అలాగే నీ బాధలు కూడా ఎప్పుడూ ఒకేలా ఉండవు తల్లి. ఇప్పుడు నువ్వు కష్టాన్ని అనుభవిస్తున్నావు అంటే అంతకు మించి సుఖం అనేది రేపటి రోజున నువ్వు అనుభవించబోతున్నావు అని గుర్తుంచుకో. ఇప్పుడు నువ్వు తట్టుకోలేని బాధల్ని, కష్టాన్ని అనుభవిస్తున్న ఆ కష్టం వెనకాల ఈ సుఖం కూడా ఉంటుంది తల్లి. ఈ చిన్నపాటి జ్ఞానం అనేది నీకు అండగా నీ మనస్సును ఎంత బాధకు గురి చేసుకుంటున్నావో, ఇలా చేయడం వల్ల అన్ని శరీరానికి అనారోగ్యానికి గురవుతుందని ఒక్కసారైనా ఆలోచించావా చెప్పు. నువ్వు ఈరోజు అనుభవించిన బాధ, నువ్వు వృధా చేసిన ఈ నిమిషం ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి రాదు కదా తల్లి. అందుకనే ఎప్పుడూ కూడా సమయాన్ని వృధా చేసుకోకుండా నీ గమ్యం వైపు సమయాన్ని గడుపు. నీకు ఈ సమయం అనేది చాలా విలువైనది. ఏ నిమిషము కూడా వృధా చేసుకోకుండా నీ ప్రయత్నం వైపు అడుగులు వేయి. త్వరలోనే నీ గమ్యాన్ని తప్పకుండా చేరుకుంటావు తల్లి. గడిచిపోయిన ఈ క్షణం అనేది మరలా తిరిగి రాదు. నువ్వు నీ కుటుంబంతోటే ఆ రోజు నేను గడపలేకపోయాను అని నువ్వు బాధపడే రోజు తప్పకుండా వస్తుంది అని చెప్పి ముందుగానే నీకు సంకేతాలు తెలియజేస్తూ ఉన్నాను తల్లి. ఈరోజు నువ్వు ఎంత బాధపడి కుమిలిపోయినా కానీ ప్రయోజనం ఉండదు. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న కష్టము, బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీ కర్మఫలం మాత్రమే. నీకంటూ అందరూ ఉన్నారు తల్లి. నీకున్న పూర్వజన్మ కర్మఫలం వల్ల నువ్వు ఈ క్షణం బాధని, కష్టాల్ని అనుభవిస్తున్నావు. నీ వాళ్ళే నిన్ను ద్వేషిస్తున్నారు, నీ వాళ్ళే నిన్ను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి అనుక్షణం కూడా నీ మనస్సులోని బాధను ఎవ్వరికీ చెప్పుకోలేక కుమిలిపోతూ ఉన్నావు కదా తల్లి.
తల్లి, నువ్వు వాళ్ళని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నావు, నువ్వు వాళ్ళతో ఎంత ప్రేమగా మెలుగుతున్నావు ఒక్కసారి ఆలోచించు తల్లి. ఏదైనా కూడా ఒక చోట ఒక రోదన, ఒక గొడవ జరుగుతుందంటే ఇద్దరిలో ఒకరు మౌనంగా ఉన్నారంటే చాలు. ఆ గొడవ అనేది జరగటానికి అవకాశమే ఉండదు కదా తల్లి. ఈ విషయాన్ని నువ్వు ఎందుకు గుర్తించలేకపోతున్నావు? నీకు అటువైపు ఉన్న వాళ్ళు నీతో పోరాడుతున్నారు, నిన్ను ఓడించాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు తల్లి. నీ శక్తి సామర్థ్యం నీకు తెలుసు కాబట్టి వాళ్ళతో సమయం గడిపి నీ సమయాన్ని వృధా చేసుకోకుండా మౌనంగా ఉంటూ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నువ్వు మౌనంగా ఉంటేనే నీ ప్రశ్నలు అన్నింటికీ కూడా సమాధానం అనేది దొరుకుతుంది. నువ్వు మౌనంగా ఉండి నేను చేతగాని దాన్ని బాబా, నేను ఎందుకు పనికిరాని దాన్ని బాబా అని నువ్వు ఎప్పుడూ కూడా అనుకోవద్దు తల్లి. కాలం అనేది ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం చెప్తుంది. కొన్ని సమయానికి జరగపోవచ్చు తల్లి. కాకపోతే ప్రతిదీ కూడా కొంత సమయానికి అన్నీ నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతాయి. నువ్వు బాధపడుతుంటేనే నీ శత్రువులు అక్కడ సంతోషంగా ఉంటారు తల్లి. ఒక్కసారి ఆలోచించు తల్లి. నువ్వు ఒక గొప్ప స్థాయిలో ఉండి నీ శత్రువులను తలదించుకునేలా చేయాలి. అప్పుడే నీ బాబా నీ బిడ్డను చూసి సంతోషంగా ఉంటాడు. అన్యాయంగా ఏ కారణం లేకుండా కూడా నేను బాధ పెట్టి హింసలు పెట్టినందుకు నువ్వు వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి తల్లి. నువ్వు కన్నీరు కారుస్తూ ఏదీ కూడా చేయలేవు. మానవ జన్మ చాలా గొప్పది, చాలా విలువైనది తల్లి. అలాంటి నీ జన్మను ఎదుటి వాళ్ళ కోసం త్యాగం చేసి నీ జన్మకు తగ్గ గుర్తింపును వృధా చేసుకోవద్దు. నీ బాబా ఎప్పుడూ కూడా నా బిడ్డ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, ఎప్పుడూ కళకళలాడుతూ తిరుగుతూ ఉండాలి అని కోరుకుంటాడు. నా భక్తులు ఎప్పుడూ కూడా ఈ బాబాగారు సందేశాలను విలువనుంచి వాటిని ఎప్పుడూ కూడా గుర్తుంచుకొని ఆచరిస్తూ ఉండాలని కోరుకుంటాడు. నువ్వు ఎప్పుడూ కూడా కాలాన్ని వృధా చేసుకోకుండా నీ ప్రయత్నం వైపు అడుగులు వేయి తల్లి. నీ గమ్యాన్ని ఎలా చేరుకోవో నేను చూసుకుంటాను. అంతా నీకు అనుకూలంగా జరిగేలా నేను చేస్తాను తల్లి. బాబాకి ఎప్పుడూ కూడా ఒక మాట ఇస్తావు కదా, ఎప్పుడూ కన్నీరు కార్చకుండా సంతోషంగా ఆనందంగా అనుక్షణం కూడా గడుపుతాను అని చెప్పి, బాబా నేను ఏ నిమిషాన్ని కూడా వృధా చేయను అని చెప్పి ఒక్క విషయాన్ని ఎప్పుడూ కూడా గుర్తుంచుకో తల్లి. ఈ ఒక్క విషయాన్ని గనక నువ్వు ఎప్పుడూ కూడా గుర్తుంచుకున్నావు అంటే సమయం అనేది ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా చాలా విలువైనది. ఎవ్వరికంటే నువ్వు తక్కువ కాదు తల్లి. మన మనస్సులోని బాధను తీసివేయడానికి బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని అందించారు. జరిగిపోయిన ప్రతి క్షణం ఏది కూడా తిరిగి రాదు తల్లి. అలా అని జరిగేది ఎలానో కూడా జరగకుండా ఉండదు. అందుకని ప్రతి క్షణం కూడా ఎంతో ఆరోగ్యంగా జీవించడమే ఉత్తమమైన జన్మ. ఈరోజు బాబాగారు అందించినటువంటి ఈ సందేశం అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ఈ బాబాగారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేస్తే ప్రతిరోజు కూడా బాబాగారి సందేశం అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.